నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. వల్లభనేని వంశీ గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, పొలిటికల్ లీడర్గా కూడా ఆయన కాస్త అగ్రెసివ్గా మాట్లాడే వ్యక్తే. సమయం సందర్భానుసారంగా అంటే టీడీపీకి సంబంధించి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఆయన గతంలో కాస్త అగ్రెసివ్గా మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి. మరేంటో ఇప్పుడు చాలా మెత్తగా, ఒకవేళ తన పందా మార్చుకున్నారో తెలియదు కానీ, పోలవరం కుడికాలుకి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళ సమస్యల గురించి చర్చించడానికి నాకు అపాయింట్మెంట్ ఇస్తే బాగుంటుంది, ఒకవేళ నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని మీరు అనుకున్నట్లయితే డైరెక్ట్గా మీరు రైతులతో మాట్లాడినా పర్వాలేదు. ఇప్పుడు అసలు ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అంటే అగ్రెసివ్గా వ్యవహరించడం అనేది కొత్త ఏం కాదు ఆయనకి. ఆయన గన్నవరం టికెట్ కోసం ప్రయత్నం చేసే రోజుల్లో కూడా చాలా అగ్రెసివ్గానే వెళ్ళాడు. అంటే దేవినేని నెహ్రూ గారి మీద విమర్శలు చేయటంతో మొదలైంది ఈయన దాడి. మొదలుపెట్టి ఆయన విజయవాడ రౌడీయిజం గురించి రకరకాల పద్ధతుల్లో ఆ రోజుల్లో వ్యవహరించిన తీరు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ లోపల ఒక రకంగా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు తెలుగుదేశంలో, ఒక రకమైన డిక్టేటర్షిప్ నడుస్తోంది అని ఆయన ఆ రోజుల్లో దేవినేని ఉమ మీద కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. చాలా అంటే ఒక ఉమాని న్యూట్రలైజ్ చేయటంలోనూ ఆయన్ని కార్నర్ చేయటంలో కూడా చాలామందికి ఊతాన్ని ఇచ్చాడు వంశీ, తనకు తెలియకుండానే. తను మాట్లాడిన తర్వాత చాలామంది ఓపెన్ అవటం జరిగింది ఆ రోజుల్లో. అంతకుముందు దేవినేని నెహ్రూ మీద దాడి, అది కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు. తన్ని తాను పర్టికులర్గా గన్నవరం విజయవాడ రాజకీయాల్లో వంశీ అనే వ్యక్తి చాలా కీలకంగా ఉండబోతున్నాడు అనేది ఇండికేషన్ ఇచ్చుకుంటూ ఆ గొడవలు మొదలుపెట్టాడు. ఆయన మొదలుపెట్టి ఈ ఎదుగుతున్న క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ సంపాదించుకున్న టీడీపీ నుంచి కూడా, ఆ తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అవుతాడు అనే ప్రచారం. అంటే ఈయనకి కొడాలి నానితో స్నేహం ఉంది. ఈ స్నేహం నుంచి ఆయనకి సినిమాలు తీయాలనే కోరిక ఉంది. అలా వాళ్ళిద్దరూ కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి ఎన్టీఆర్తో 2 సినిమాలు తీశారు. సాంబా ఒకటి, తర్వాత అదుర్స్ ఒకటి. ఈ 2 సినిమాలు మేకింగ్ టైము, ఎన్టీఆర్తో వచ్చిన సాన్నిహిత్యం, ఇదంతా కూడా తన పొలిటికల్ కెరియర్కి వాడుకునే ప్రయత్నం. కొన్ని ఫొటోస్ కూడా మంచిగా చక్కర్లు కొట్టాయి కదా సార్, కాల్ వేసినట్టు. జూనియర్ ఎన్టీఆర్ గారు కాల్ ఆయన పైన వేసిన ఫొటోస్ చాలా కొన్ని ఫ్రెండ్షిప్ ఉంది మా మధ్య, అవును అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అలాగే ఆ 2 సినిమాలు వర్కౌట్ అయినా తర్వాత సోలోగా తను అంటే కొడాలి నానిని వదిలిపెట్టేసిన తర్వాత రవితేజతో ఒక సినిమా చేశాడు. అది వర్కౌట్ అవ్వలేదు, సినిమా ఫ్లాప్ అయింది. ఆ ప్రయత్నం తర్వాత ఆయన సినిమా వైపు ఆగాడు. ఆగి పూర్తి ఫోకస్ రాజకీయాల మీద పెట్టాడు. ఇప్పుడు ఆయన వైసీపీలో నిజానికి టార్గెట్ ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో అసెంబ్లీలో రాజేసిన మంట, ఆయన చంద్రబాబు నాయుడు గారి కుటుంబ వ్యవహారాల్లోకి జొరబడి చేసిన వ్యాఖ్యలు, ఇవి కొంత విపరీత ధ్వనిని క్రియేట్ చేసినాయి. అలాగే ఎన్టీఆర్ ఇంటిగ్రిటీని కూడా మార్కెట్లో నిలబెట్టిన సందర్భం అది. అంటే మీరందరూ ఒకటే, మీరందరూ కలిసి ఆర్గనైజ్ చేసి ఆ మాటలు మాట్లాడారు అన్న ఆ పద్ధతిలో ఆయన మాట్లాడినది చాలా కాంట్రవర్సీ అయింది, చాలా గొడవైంది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మీడియా ముందు కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పించిన వాళ్ళల్లో ఈయన కీలకం. ఆ తర్వాత ఈ మంటకి కొంచెం పెట్రోల్ పోసినవాడు కొడాలి నాని. ఈ వ్యవహారం జరుగుతున్న టైంలో ఎన్టీఆర్ స్పందన తగుమాత్రంగా లేదు అనేది ఒక గొడవ. ఇవన్నీ కలిసి ముగ్గురిని ఒక గాట కట్టి టార్గెట్ చేయటం జరిగింది. నిజానికి ఆయన అరెస్టు, చంద్రబాబు గారి అరెస్టు, ఆ టైంలో ఈయన మాట్లాడిన మాటలు, ఇవన్నీ, అలాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, ఇవన్నీ కూడా ఇతన్ని టార్గెట్ చేసినాయి టీడీపీకి. ఈ టార్గెట్ చేసిన టైంలో నెమ్మదిగా పవర్ అటు షిఫ్ట్ అవటం టీడీపీకి. ఈయన్ని అంటే కొడాలి నానిని లోపలేస్తారా లేకపోతే వల్లభనేని వంశీని లోపలేస్తారా అని ఒక చర్చ జరుగుతున్న టైంలో ఇతన్ని టార్గెట్ చేశారు. నిజానికి ఇతని మీద పెడతారు అనుకున్న కేసులు కాకుండా ఇంకేదో పెట్టారు.
ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి ఇలాంటివన్నీ పెట్టారు. కానీ నిజానికి ఒక రకంగా పరువు నష్టం దావాలు, డెఫమేషన్లు ఈ పద్ధతిలో ఇరికిస్తారు అని అనుకున్నారు అందరూ. అది జరగలేదు. అది ఇంకా పెండింగ్లోనే ఉందని అడపాదడపా గన్నవరం తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ ఉంటారు. పట్టాభి లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఈయన మీద నెగిటివ్గా మాట్లాడటం అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే జైలుకు వెళ్ళిన తర్వాత వంశీకి తత్వం బోధపడిందని, ఈయన బ్యాక్గ్రౌండ్, ఆయన గతంలో పరిటాల రవికి సన్నిహితంగా ఉన్నాడు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసాడు. ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఈయన కొంత ఆయన్ని ఇబ్బంది పెట్టాడు అనే ఆరోపణలు కూడా టీడీపీ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పటికీ. కానీ వెళ్ళిపోయిన వాళ్ళ గురించిన వార్తలు ఇప్పుడు ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు అని, ఈయన కేవలం నన్ను డిఫేమ్ చేయటం కోసం అవన్నీ మాట్లాడుతున్నారు అనే గొడవ ఉంది. ఇంత హడావిడి అంటే ఇప్పుడు గన్నవరం నియోజకవర్గం ఆల్రెడీ వేరే వాళ్ళతో ఆక్యుపై అయిపోయింది. వెంకట్రావు వచ్చేసాడు అక్కడికి. సో ఇప్పుడు ఈయన ఎటు వెళ్ళాలి ఉండాలి అంటే వైఎస్ఆర్సీపీతో ఉండాలి. ఈయన జైలుకు వెళ్ళిన సందర్భంగా ఆయన ప్రతి వాయిదాకి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంలో తీసిన ఫోటోలన్నీ వైరల్ చేశారు. అంటే ఆయన హెయిర్కి రంగేసుకోకపోవడం, గడ్డం పెంచుకోవడం, ఆయన బక్కగా అయిపోతున్నారని, మానసిక వేదనతో ఉన్నారని, ఇలా ఆయన కుటుంబంలో కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వాటిని దీంతో లింక్ చేసి రకరకాల కథనాలు తెలుగుదేశం హ్యాండిల్స్ నుంచి ప్రచారం జరిగింది. కానీ ఆయన బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా తనని తాను పొలిటికల్ ఏరియాలో గన్నవరం నియోజకవర్గంలో లొకేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ ప్రయత్నంలో నిజానికి కొడాలి నాని కూడా కొంత తగ్గించాడు. ఆయన దూకుడు లేదు. అంతకుముందు ఆయన వైఎస్ఆర్సీపీతో ఉన్నప్పుడు చాలా దూకుడుగా మాట్లాడాడు, అధికారంలోకి వచ్చాక దూకుడుగానే మాట్లాడాడు. ఆ ధోరణి అలా కొనసాగింది. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వీళ్ళిద్దరూ తగ్గారు అనేది కనిపిస్తోంది, విజిబుల్గానే ఉంది. అందులో భాగంగానే ఈయన ఇప్పుడు చంద్రబాబును కలవాలనుకోవడం అనే దాని మీద రకరకాల స్పెక్యులేషన్స్. అందులో ప్రధానంగా ఈయన ఒకసారి కలిసి గతంలో జరిగిందేదో జరిగిపోయింది అని చెప్పుకోవడానికి ట్రై చేస్తాడా అనేది. ఈ కుడికాలో పోలవరం భూములు ఇచ్చినటువంటి రైతుల సమస్యలు అనేది కేవలం సాకు మాత్రమే అనే ప్రచారం కూడా జరుగుతోంది. అది కూడా టీడీపీ హ్యాండిల్స్ నుంచే జరుగుతోంది. అంటే లొంగుబాట పట్టాడు అన్న టోన్లోకి వచ్చేసారు ఇప్పుడు. ఆయనేమో ఎక్కడ తగ్గాలో బాగా అర్థం చేసుకున్నారు, వంట పట్టించుకున్నారు అనే విధంగా అదే ఆ ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈయన అంటే అక్కడ ఇష్యూ ఉంది, సమస్య ఉంది, వాళ్ళు భూములు ఇచ్చి ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రావాల్సిన కాంపన్సేషన్లు ప్రభుత్వం వైపు నుంచి ఆ రోజు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వీరిదే. అంటే ఈయన భాగస్వామిగా ఉన్నటువంటి వైసీపీ గవర్నమెంటు ఆ రోజుల్లో ఆ పని ముందుకు నడవలేదు. కాబట్టి ఆ రోజుల్లో కూడా అన్యాయం జరిగింది కదా రైతులకి. మరి అప్పుడు మీరేమీ సీరియస్గా జగన్మోహన్ రెడ్డి దగ్గర రైతులను కూర్చోబెట్టి మాట్లాడిన చరిత్ర ఎక్కడా లేదు. కానీ ఇప్పుడు ఎందుకు దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు అంటే ఆయన దగ్గర తనని తాను జస్టిఫై చేసుకోవడానికి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది వంశీ దగ్గర. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు పోలవరం అనేది ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేలోపు చేసేయాలి అనే మూడ్లో ఉన్నాడు ఈయన చంద్రబాబు. దానికి సంబంధించిన నిధులు సమీకరణ ఇవంతా అయిపోయిందని చెప్పాడు. కానీ నిజానికి అక్కడ పనులేమీ జరగటం లేదు. ఆ ప్రాబ్లం ఉంది. పోలవరం మీద ఒక విస్తృత స్థాయి సమావేశం పెట్టి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు, దాని మీద ఒక ఆడిట్ జరపవలసిన అవసరం అయితే వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ వాళ్ళు ఆ దిశగా ముందుకెళ్ళట్లేదు. కాబట్టి ఈ లీనియన్స్ని ఆధారం చేసుకుని ఈ ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని ఎదుర్కోవటానికి ఆయన ఆ తరహాలో వెళ్ళట్లేదు. అంటే దీని మీద ఒక ఆడిటింగ్ జరగాల్సిన అవసరం ఉంది అని మాట్లాడట్లేదు వంశీ. మాట్లాడకుండా సమస్యల్ని పరిష్కరించటం దిశగా మాత్రమే అడుగుతున్నాను నేను. అంటే తనని తాను అక్కడ తిరిగి ఒక ఆల్టర్నేటివ్గా కనిపించాలి ఆ నియోజకవర్గంలో.
ఎవరికి ఆల్టర్నేటివ్గా కనిపించాలి? ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యేకి ఆల్టర్నేటివ్గా కనిపించాలి. కనిపించి నెమ్మదిగా తన కార్యాచరణ ద్వారా ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయితే ఆ తర్వాత పొలిటికల్ బేరాలు ఎలాగూ ఉంటాయి. ఎలానూ ఉంటాయి, చూడాలి మరి. అంటే బలం సీరియస్గా జనాలు వంశీని కోరుకుంటున్నారు అనే సూచన ఉంటే, అంటే ఇంటెలిజెన్స్ నిఘా విభాగాలు చెప్పినటువంటి రిపోర్టుల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాడు చంద్రబాబు గారు. ఆయన ఏదో నిన్నటిదాకా నన్ను తిట్టాడు కాబట్టి పట్టించుకోకూడదు అలాంటి సెంటిమెంట్లోకి వెళ్ళే మనిషి కాదు అతను. పైగా చాలా సందర్భాల్లో అవతల పార్టీలో ఆయన చాలా దారుణంగా క్రిటిసైజ్ చేసిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు. ఎందుకు సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమనలేదా? మోదీ గారిని వీళ్ళు ఏం తిట్టలేదా? అంటే రాజకీయాల్లో తిట్టడం అనేది శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు, అది ఒక మాట ఉంది. కానీ దానికంటే కూడా అవతల పార్టీలో ఉండగా తన్ని ఎంత పవర్ఫుల్గా టార్గెట్ చేశాడు అనేది అతని ప్రోగ్రెస్ రిపోర్ట్. అంటే అతను అంత సమర్థంగా నన్నే ఏడిపించాడు కాబట్టి అతను ఇటువైపు ఉంటే అవతల వాళ్ళని కూడా అంతే స్థాయిలో ఏడిపించగలడు కదా. అందుకని అతను మనం తీసుకుంటే తప్పేమిటి అని ఆలోచించే స్వభావం చంద్రబాబుది. అందుకని రేపు పొద్దున అతనైతే ఒక ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యే ప్రయత్నంలో భాగంగా ఈ ఇష్యూస్ అన్నీ రైజ్ చేస్తున్నాడు. ఇది నిజానికి సంతోషించదగిన పరిణామమే. వైఎస్ఆర్సీపీ ఓడిపోయినటువంటి ప్రతి నియోజకవర్గంలోనూ ఈ యాక్టివిటీ రావాలి. అంటే ప్రతి చోట ప్రజల సమస్యల్ని పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీయటం, లేదు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళటం. ఈయనేం నిలదీస్తానంటలేదు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అవకాశం కల్పిస్తే రైతులతో వచ్చి కలుస్తా, మీరు చర్చించండి, వాళ్ళకి రావాల్సినటువంటి కాంపన్సేషన్. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టు కింద నిర్వాసితులకు సంబంధించిన సమస్యలు, నాగార్జున సాగర్ వ్యవహారం కూడా ఇప్పటికీ సెటిల్ కాని గొడవలు ఉన్నాయి. అందుకని పోలవరం కింద ఆల్రెడీ రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఛత్తీస్గఢ్తో ఉంది, భద్రాచలం మండలాల గొడవ ఉంది. ఈ వ్యవహారాలన్నీ పక్కన పెట్టి మా రైతులు భూములు ఇచ్చిన వాళ్ళ గురించి మీరేం చెప్తారు? ఒక మాట అధికారికంగా మీ నోట్లో నుంచి వస్తే మేము దాన్ని పట్టుకొని ఉంటాం, ఎదురు చూస్తాం అని చాలా సంయమనంతోనే మాట్లాడుతున్నాడు ఆయన. చూద్దాం సార్, ఎందుకనంటే మనసులో ఒకటి ఉండొచ్చు. ఆయన ఉద్దేశం రేపు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ కావటమే అంతే. రైతులు అనేది సాకు కిందే చూడాలేమో. రైతులు ఇష్యూస్ ఒకటే కాదు, ఇంకా చాలా విషయాలు మాట్లాడతాడు నెమ్మదిగా. ఈ మాట్లాడే క్రమంలో తెలుగుదేశానికి కూడా ఒక విండో తెరిచి పెడతాడు. వైఎస్ఆర్సీపీ ఎలాగూ ఉంది, వాళ్ళు వెంకట్రావును వదులుకోవడానికి సిద్ధపడకపోతే పట్టించుకోరు, పట్టించుకోకపోతే ఇతను ఇటే ట్రావెల్ అవుతాడు. లేదు వెంకట్రావుని పడగొట్టే పొజిషన్లో ఉన్నాడు ఇతను ప్రజాదరణ సందర్భంగా, లేదు ఈ రైజ్ చేసినటువంటి ఇష్యూస్ వైజ్ అతని పెరిగిన గ్రాఫ్ కనుక చంద్రబాబుకు తృప్తి కలిగిస్తే నిర్మోహమాటంగా వెంకట్రావుని పక్కన పెట్టి అతను తీసుకురాగలడు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.